కేటీఆర్ ఆల్రెడీ ఎప్పుడో షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని ఉన్నాడు. జూన్ 1 నాడు జూన్ 1 రోజు డల్లాస్లో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రజతోత్సవ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వింగ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిసి అక్కడ ఒకటి భారీ ఎత్తున ఒక బహిరంగ సభ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తెలంగాణ వాదులు కానీ తెలంగాణ ప్రేమికులు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి అక్కడ ఒక సభను ఏర్పాటు చేసుకున్నారు. ఆ సభకి ఈయన చీఫ్ గెస్ట్ గా పోతా ఉన్నారు కేటీఆర్ గారు. దాదాపు ఆ షెడ్యూల్ ఫిక్స్ అయ్యి కూడా అటు ఇటు ఒక 4 రోజులుగా అవస్థా ఉన్నది. ఎప్పుడు 1వ తారీఖు నాడు పోయేది. అక్కడ పోదని తెలిసే ఉన్న పరంగా పోయి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. ఒకవైపు ఇట కేసీఆర్ కు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి వ్యవహారంలో వీళ్ళని ఏదో ఒక రకంగా ఇరికించాలన్నటువంటి ప్రయత్నము. ఇదేమో ఫార్ములా ఈ రేసు. ఈ ఫార్ములా ఈ రేసు ఉన్నది కదా, ఈ రేసు వ్యవహారంలో మళ్ళొకసారి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే కేటీఆర్ గారు ఈ విచారణ ఎదుర్కొన్నారు. జనవరి 9 తారీఖు నాడు పోయిన ఈ సంవత్సరం ఫస్ట్ నెలలో జనవరి 9 తారీఖు నాడు ఏసీబీ విచారణ ఎదుర్కొన్నాడు. ఆల్రెడీ 4-5 గంటలు ఆయన విచారించి అడిగిన ప్రశ్నలే అడిగి కిందిది మీదికి కిందికి అడిగి ఒక ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పారు.